జగన్ వ్యవహార శైలిపై బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన వ్యతిరేకి బొత్సను పార్టీలో ఎలా చేర్చుకున్నారంటూ ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ మారాలంటూ సుజయ్ కృష్ణపై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. జగన్ వ్యవహార శైలిపై బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన వ్యతిరేకి బొత్సను పార్టీలో ఎలా చేర్చుకున్నారంటూ ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ మారాలంటూ సుజయ్ కృష్ణపై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజారావు అందిస్తారు. రాజారావు, పార్టీ మారడంపై సుజయ్ కృష్ణ రంగారావు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఆయన అనుచరులు ఏమంటున్నారు? స్వప్న, ఇప్పుడే బొబ్బిలి వాడికి వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి వెళ్లారు. ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు తీవ్రంగా బుద్ధగించే ప్రయత్నం చేశారు. పార్టీ మారొద్దంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. గతంలో కోలగట్ల వీరభద్రస్వామి కూడా బొత్స సత్యనారాయణ వైకాపాలో రాకముందు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. వైకాపా పార్టీలో తీసుకోవద్దని చెప్పి కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కూడా మేమందరం వ్యతిరేకించాము. అందువల్ల మేమందరం వైకాపా పార్టీలో చేరడం జరిగిందని చెప్పి జగన్ చెప్పారు. కానీ జగన్ మాత్రం ఈ పరిస్థితులన్నింటినీ కూడా వినకపోవడంతో సుజయ్ కృష్ణ రంగారావు మాత్రం ఖచ్చితంగా పార్టీ మారే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా సంప్రదింపులు జరిపారు. ఏదైనప్పుడు కూడా తెలుగుదేశంలో మారే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడే కోలగట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి మాత్రం బుద్ధగించినప్పటికి కూడా పరిస్థితులు ఏమాత్రం మారే పరిస్థితి కనిపించడం లేదు. స్వప్న, ధన్యవాదాలు రాజారావు.